అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ చూశాను. ఒక ఊళ్ళో ఒక నాస్తికుడు ఉండేవాడు. దేవుడు లేడని, దైవభక్తి గల వాళ్ళందరూ మోసగాళ్ళని ఆయన నమ్మకం. ఆయన భార్య, ఉద్దీపుడనే కొడుకు కూడా ఆయనలాగే నాస్తికులు. ఒకసారి నాస్తికుడి చంటి బిడ్డకు జబ్బు చేసింది. మందులు మాకులు ఇచ్చారు కానీ పని చేసినట్టు లేదు. నాస్తికుడు పొరుగున ఉండే సాంబుడనే శివభక్తుడు ఆలయం నుంచి ఇంత విభూతి తెచ్చి చంటి బిడ్డకు రాజి, భయపడకండి, జబ్బు నిమ్మలిస్తుంది అన్నాడు. అతను అన్నట్టుగానే మర్నాటికి బిడ్డ జబ్బు నయమైంది. విభూతి మహత్తు వల్ల జబ్బు నయమైందని నేను నమ్మను. అదివరకిచ్చిన మందులే పనిచేశాయి అన్నాడు నాస్తికుడు సాంబుడితో. ఏదైతేనేంలేండి, జబ్బు నయం కావడమే మనకు కావాల్సింది అన్నాడు సాంబుడు. నాస్తికుడు కొడుకైన ఉద్దీపుడికి మాత్రం ఈ సంఘటనతో దేవుడి యందు నమ్మకం కుదిరింది. వాడికి కూడా సాంబుడిలాగే ఉదయాన్నే వెళ్ళి స్నానం చేసి గుడిలో శివుడికి మొక్కి ఇంత విభూతి రాచుకొని రావాలనుంది. కానీ అలా చేస్తే తండ్రి కొడతాడని భయం. అందుచేత వాడు సాంబుడిని సలహా అడిగాడు. భక్తి నిష్ఠ మనస్సులో ఉంటే చాలు, విభూతి పూసుకోవడం ముఖ్యం కాదు. నిష్ఠ అంటే ఏమిటంటే ఒక నియమం. భస్మం ధరించిన ఒక భక్తుడి ముఖం చూస్తే గాని భోజనం చేయనని ఒక నియమం పెట్టుకుని దాన్ని అతిక్రమించకుండా నడుచుకుంటే అదే నిష్ఠ అని సాంబుడు ఉద్దీపుడికి సలహా ఇచ్చాడు. అది మొదలు ఉద్దీపుడు ప్రతి ఉదయము ఆలయం నుంచి విభూతి రేఖలతో తిరిగి వచ్చే సాంబుడి ముఖం చూసి గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేవాడు కాడు. సాంబుడు పొరిగింటివాడే గనుక ఉద్దీపుడి నిష్ఠ చక్కగా సాగింది. కొన్నాళ్ళు అయ్యాక ఒకరోజు సాయంకాలం సాంబుడు ఉద్దీపుడికి తటస్థపడి, నిష్ఠ ఏవైనా అవలంబించావా అని అడిగాడు. అవలంబించానండి, మీరు చెప్పినట్టే ఒక భక్తుడి ముఖం చూసి గాని ఏమీ తినడం లేదు. నిష్ఠ అవిఘ్నంగా సాగుతున్నది అన్నాడు ఉద్దీపుడు. మంచిది, నీకు మేలు కలుగుతుంది. అలా శివాలయానికి పోదాం పదా అన్నాడు సాంబుడు. ఇద్దరూ శివాలయం దాకా వెళ్ళారు గాని ఉద్దీపుడు ఆలయంలోకి రానని, శివుడికి మొక్కటం తనకు చేత కాదని చెప్పి సాంబుడు తిరిగి వచ్చేదాకా ఆలయం వెనుక ఉన్న చెట్ల కింద నిలబడ్డాడు. వాడు చెట్టు మాను మొదట్లో పరధ్యానంగా కాలి బొటన వేలుతో మట్టి కెలుకుతూ ఉంటే ఏదో గట్టిగా తగిలింది. అదేమై ఉంటుందా అని ఉద్దీపుడు తీసి చూస్తే మకిల పట్టి ఉన్న బంగారు కాసు. సాంబుడు ఆలయం నుంచి బయటికి రాగానే వాడా కాసును అతనికి చూపించి తనకది చెట్టు మొదట్లో దొరికిందని తెలిపాడు. చూసావా, నీ నిష్ఠ అప్పుడే ఫలిస్తున్నది అన్నాడు సాంబుడు. అతను ఆ కాసును శ్రద్ధగా పరీక్షిస్తే అది చాలా కాలం నాటిదని తెలిసింది. అది దొరికిన చోట పెద్ద నిధే ఉండవచ్చునని అతనికి తోచి ఆ చెట్టు గుర్తుంచుకున్నాడు. మర్నాడు సాంబుడు మరింత చీకటితోనే బయలుదేరి ఆ చెట్టు కింద చాలాసేపు తవ్వగా కొంత లోతున 2 బిందెలు మూతలు మాటినవి ఒకదాని మీద ఒకటి పెట్టి ఉండడం కనబడింది. సాంబుడు వాటిని పైకెత్తి గొయ్యి పూడ్చేసి బిందెలను ఇంటికి తీసుకుపోదామనుకుంటుండగా ఒక చెట్టు చాటు నుంచి ఉద్దీపుడు తొంగి చూసి చూశాను అని వెళ్ళిపోసాగాడు. ఉద్దీపుడు చూశానన్నది బిందెలను కాదు, సాంబుడి ముఖాన్ని. ఆ రోజు మామూలు వేళకు సాంబుడి ముఖం కనిపించకపోయేసరికి వాడు సాంబుడిని వెతుక్కుంటూ చెట్లలోకి వచ్చాడు. కానీ సాంబుడు బిందెల రహస్యం ఉద్దీపుడికి తెలిసిపోయిందని భయపడి ఒక బిందె వాడికిచ్చి, ఈశ్వర ప్రసాదం, ఒక బిందె నాకు, ఇంకొకటి నీకు అన్నాడు. అయితే ఈశ్వర ప్రసాదం ఇద్దరికీ సమంగా దక్కలేదు. సాంబుడి బిందె నిండా చిల్లపెంకులే. ఉద్దీపుడి బిందెలో 100 బంగారు కాసులున్నాయి. ఉద్దీపుడికి ఆ కాసుల బిందె ఈశ్వర ప్రసాదంగా దొరికిందని తెలియగానే వాడి తండ్రి నాస్తికత్వం వదిలేసి భక్తుడైపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.